మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ ప్రీతి మీనాకు తీవ్ర అవమానం జరిగింది. మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ కలెక్టర్తో అనుచితంగా ప్రవర్తించారు. చేయి పట్టుకొని అనాగరికంగా వ్యవహరించడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. కలెక్టర్ను, పైగా మహిళనైన తనను చేయితో తాకాల్సిన అవసరం ఏముందంటూ ఆమె ఆగ్రహించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ గార్డెన్స్లో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో చోటు చేసుకున్న ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ అవమానంపై కలెక్టర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్కు ఫిర్యాదు చేశారు. అటు ఐఏఎస్ అధికారుల సంఘం కూడా దీన్ని తీవ్రంగా పరిగణించింది. అసోసియేషన్ తరపున వివిధ శాఖల కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు సిఎస్ను కలిసి ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఎమ్మెల్యే తీరుపై ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జిల్లా అధికారులు నల్ల బ్యాడ్జీలతో నిరసనకు దిగారు. ఆయనపై చర్యలు తీసుకోకపోతే గురువారం ఉద్యోగాలకు హాజరు కాబోమని కలెక్టరేట్ ఉద్యోగులు హెచ్చరించారు. ఎమ్మెల్యే ప్రవర్తనపై ముఖ్యమంత్రి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఆదేశంతో శంకర్ నాయక్ కలెక్టర్ను కలిసి క్షమాపణలు కోరారు. హరితహారం 3వ విడత కార్యక్రమాన్ని మహబూబాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియం ఆవరణలో బుధవారం మంత్రి చందూలాల్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఎంపీ సీతారాం నాయక్, ఎమ్మెల్యే శంకర్ నాయక్, కలెక్టర్ ప్రీతి మీనా, జిల్లా ఎస్పీ కోటిరెడ్డి అంతా కలిసి మొక్కలు నాటారు. మొక్కలు నాటడం పూర్తయ్యాక స్టేజి వద్దకు వచ్చే సమయంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ కలెక్టర్ ప్రీతి మీనా చేయి పట్టుకొని ముందుకు పదండని అన్నారు. దీంతో ఆమె నిర్ఘాంతపోయారు. అక్కడే ఎమ్మెల్యేపై మండిపడ్డారు. ఐఎమ్ కలెక్టర్, బీ ఇన్ యువర్ లిమిట్ అంటూ హెచ్చరించారు. అక్కడి నుంచి సభావేదికపైకి వెళ్లారు. సభ ముగిసేంత వరకు మిన్నకుండిపోయారు. కార్యక్రమం ముగియగానే జేసీ దామోదర్ రెడ్డి, డిపిఆర్ఓ ఆయూబ్ ఆలీని పిలిచి ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ ప్రీతి మీనాపై ఎమ్మెల్యే దురుసుగా ప్రవర్తించిన ఘటనపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన తననెంతో ఆవేదనకు గురిచేసిందన్నారు. కలెక్టర్ను వ్యక్తిగతంగా కలిసి బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆదేశించారు. శంకర్ నాయక్ తన ప్రవర్తనను మార్చుకోకపోతే పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. అయితే ఎమ్మెల్యే శంకర్ నాయక్, జిల్లా కలెక్టర్ నాకు సోదరు లాంటిది. కలెక్టర్ అంటే చాలా గౌరవం ఉంది. నేను ఎస్టీ వర్గానికి చెందినవాడిని, ఆమె కూడా ఎస్టీ వర్గానికి చెందినదే. నాకు ఎలాంటి దురుద్దేశం లేదు. ఒకవేళ జనంలో పొరపాటున చేయి తగిలి ఉంటే క్షమాపణలు కోరుతున్నా అని వివరణ ఇచ్చినట్లు ఎమ్మెల్యే శంకర్ నాయక్ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఆయన వ్యాఖ్యలపై ఉద్యోగుల్లో, ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. కలెక్టర్ చేయి కావాలనే పట్టుకొని ఇప్పుడు పొరపాటున తగిలి ఉంటే అంటారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.